నమస్తే VS99 న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ వరకట్న వేధింపుతో గృహిణి మృతి చెందింది. చింతల అరుణ 29 ఏళ్ల మహిళ గత 2 రోజుల కిందట ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని పోలీసుల నిర్ధారణ. మేడిపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఆత్మహత్య కాదు హత్య అని అరుణ బంధువుల ఆందోళన. వరకట్నం వేధింపులతో చింతల అరుణని భర్త రాకేష్ హత్య చేసి ఉంటాడని బంధువుల ఆరోపణ. పోలీస్ స్టేషన్ ఎదుట మృతదేహంతో ధర్నాకు దిగిన మృతురాలి బంధువులు 6 నెలల క్రితం లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న చింతల అరుణ రాకేష్ బోడుపల్ RMS కాలనీలో కిరాయి ఇంట్లో ఉన్నట్లు సమాచారం. అత్త మామ ఆడపడుచులు భర్త రాకేష్ కలిసి హత్య చేశారని చింతల అరుణ బంధువులు ఆందోళన. పోలీసులు మాకు న్యాయం చేసే వరకు మృతదేహాన్ని పోలీస్ స్టేషన్ నుంచి తీసుకెళ్లమని పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించిన బంధువులు. పోలీసు రాకేష్ మీద 80 BNS సెక్షన్ల కింద నమోదు చేసిన కేసు. ప్రస్తుతం రాకేష్ పోలీసుల అదుపులో ఉన్నాడు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన. మృతురాలి అత్త మామను కూడా అదుపులోకి తీసుకోవాలని బాధితుల డిమాండ్. నమ్మనైతా 6 ఏండ్ల నుంచి ఇష్టపడ్డా అన్నాడు. 6 ఏండ్ల నుంచి ఇష్టపడ్డా అన్నాడు. నమ్మిచ్చిండు, పెళ్లి చేసుకుంటా అన్నాడు. వేరే అమ్మాయిని ఇష్టపడ్డాడు. ఈమె డ్రాప్ అయిపోతా అనుకుండు. కానీ ఈమె 10 మందిలో గుంజింది, 2 కొట్టిందో తెలియదు, నాకేం తెలియదు. అట్లా కాగానే గొడవ కాగానే ఇక మళ్ళీ పెళ్లి చేసుకుంటా అని అన్నాడు. ఇష్టంతో చేసుకుంటా అని నా ఇంటికి వచ్చిండు. 10 లక్షల కట్నం అడిగిండు, 15 తులాల బంగారం అడిగిండు. నా దగ్గర అంతా పెట్టియమా అని అన్నాము, పెట్టించినాము మాట్లాడి. ఇక అంతా ఎవరి కాల్లో పట్టుకొని చేసి ఇచ్చిన నా బిడ్డకి పెళ్లి చేసి ఇచ్చినాక ఇప్పుడు కట్నం తెమ్మని ఎట్లా హింస పెట్టిండో నాకు తెలియదు. కానీ నా బిడ్డ కూడా నాకు జర సందియలేదు. కానీ ఇక ఇప్పుడు పెళ్లి చేసుకొని ఒక 5 నెలల అవుతుంది. ఇంకొక 5-10 రోజులు అయితే 6 నెలలు అవుతుంది. 6 నెలల నుంచి మొన్న దోలుకపోయిండు. మొన్న పోయిన బుధవారం వచ్చింది మా ఇంటికి. మంగళవారం వచ్చింది, బుధవారం నాడు తీసుకుపోయిండు. నేను వాళ్ళ సిస్టర్ అవుతాను. కాక బిడ్డ బొయ్యగూడ మాది. పెళ్లి చేసిన పెద్దపల్లి అంట లవ్ మ్యారేజ్ ఏదో హాస్పిటల్లో చేస్తారంట. లవ్ అరేంజ్ మ్యారేజ్. మొన్న రీసెంట్ March 28 పెళ్ళి అయింది. వాడికినంత కట్నం ఇచ్చిన 30 లక్షలు మొత్తం బంగారం గింగారం అన్నీ. ఏం తక్కువైంది సార్, ఏమైంది తీసుకొచ్చి ఇక్కడ ఉంచిండు. 2 మ్యాక్స్ బ్యాక్ ఇది ప్లాన్ మర్డర్. ఇంకొక ఆమె ఉందంట FIR, అది చెప్పాలిగా. FIR ఉందంట, FIR వల్ల మనం చంపిండు. పోలీస్ స్టేషన్కి వచ్చినాము రాత్రి. అన్నీ దాపెడుతున్నారు, ఏ చెప్తలేరు మాకు. సెల్లుకి వస్తే మాకు రెస్పాన్స్ లేదు. బయటికి పో అంటే బయటికి పోనికి వచ్చినాం సార్. ఎందుకు వచ్చినాం మేము? న్యాయం గురించేగా. ఇప్పుడు 3 రోజులు శవం ఉంది, ఈయన శవం ఉంది. ఇదే కన్యాయం సార్. ఇది ఆ పరిపాలన ఈ అది గరీబులకి హెల్ప్ చేస్తా ఏమి ఇదే హెల్ప్ పోలీసు వాళ్ళతోటి వచ్చి చంపారు సార్. ప్లాన్ పడ్డారు, కొడితే తెలుస్తుంది. ప్రీ ప్లాన్ పడ్డారు, అన్ని ఇన్వెస్టిగేషన్ చేసారు కదా. మాకు తెలియదు మా చెల్లి ఎట్లా అంటుందో సార్. రిమాండ్ ఒక్కరిని తీసుకోండు, అందరు తీసుకోవాలా. రిమాండ్ ఒక్కరిని తీసుకోండి సార్. ఇప్పుడు కనబడతలేడు. ఇంకే వాళ్ళ మమ్మీ డాడీ, వాళ్ళ మమ్మీ డాడీ వీళ్ళందరూ రిమాండ్లో లేరు. ఒక్కడే ఉన్నాడు. ఏమన్నా అంటే అది చేసి వాళ్ళ ఫ్రెండ్ మదంట. మాకు తెలియదు ఇవన్నీ. మాకు చెల్లె ఏం చేసింది సార్ పాపం. పెళ్ళి ఇప్పుడు ఇంత 6 months కూడా కాలే. ఏమన్నా చేసిందా? వద్దంటే మాకు ఇచ్చేసేది ఉండే. చెప్పింది సార్. చెప్తే సర్ది ఫస్ట్ పెళ్ళి అయింది అట్లే ఉంటుంది అని పంపించిన. మాకేం తెలిసిన బాగుంటుంది అని చెప్పి పంపించినాం. ఇట్లా చేస్తాను మాకేం తెలుసు సార్. మాకు మొత్తం చంపి ఎట్లా ఉరిపెట్టి చంపేసింది. మాకు మా కాడ ఉంటుంది సార్. నిర్భయ చట్టం ఉందా? అంత దారుణ కన్నా ఎక్కువ కావాలా, నిర్భయ కన్నా ఎక్కువ కావాలా, మా ముంగడ రావాలా.